హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎపిసోడ్ 23. సో నా పాత వీడియోస్లో నాకు ఎంతమంది ఎన్ని బుక్ రికమెండేషన్స్ చేశారో అండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి ఫర్ ఆల్ యూర్ రికమెండేషన్స్. డెఫినెట్గా నేను అన్నీ అయితే పక్కా చదువుతాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నా ఎపిసోడ్ 22 వీడియోలో కింద కామెంట్ సెక్షన్కి వెళ్తే మంచి మంచి బుక్స్ రికమెండ్ చేశారండి. సో యూ కెన్ చెక్ దట్ అవుట్. సో దిస్ వాజ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో యమ్మీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఆ రోజు బోత్ పెసరెట్టు కూడా వేసినట్టు ఉంది మమ్మీ. పెసరెట్టు మా పిల్లలకి అంత ఎక్కువ నచ్చలేదు అనమాట. సో అగైన్ దే హ్యాడ్ దోసా వైల్ ఐ ఎంజాయిడ్ మై యమ్మీ పెసరెట్ ఉప్మా. సో దట్స్ ద బ్రేక్ఫాస్ట్ అండి గోయింగ్ ఆన్. అండ్ ఐ నో అండి చాలామంది అడుగుతున్నారు శ్రీనిక బర్త్డే షేర్ చేయండి అని. ఎస్ అండి, దట్స్ వాట్ ఐమ్ గోన్ టు బీ వర్కింగ్ ఆన్. అదైతే అంటే చాలా పర్ఫెక్ట్గా చేద్దాం అది ఇది అనుకున్నాను. ఇంకా అంతలా ఎక్కువ ఆలోచిస్తే ఉన్నది కూడా చేయలేకపోతున్నాను. సో డెఫినెట్గా ఐమ్ గోన్ టు బీ వర్కింగ్ ఆన్ హర్ బర్త్డే వీడియో. ఇక్కడైతే లుక్ అట్ దిస్ స్వీట్ ఫ్రాక్ అండి, ఎంత బాగా రెడీ చేశానో దీని. ఇందులో దిస్ వన్ వాజ్ గివెన్ టు మీ బై మై పిన్ని. థ్యాంక్ యూ సో మచ్ జాన్స్ పిన్ని. ఎంత ప్రెటీగా ఉందో ఈ ఫ్రాక్లో. ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళటానికి స్టార్ట్ అయ్యాం అనమాట. సో అప్పుడు వేశాను, కానీ తర్వాత తీసేయాల్సి వచ్చింది. దాని రీజన్ మీకు తర్వాత చూస్తారు. బట్ పీచ్ కలర్ సూట్స్ కిడ్స్ సో మచ్. నేను చాలాసార్లు పీచ్ కలర్ కొంటాను ఇషితాకి శ్రీనికకి చిన్నప్పటి నుంచి. సో ఇక్కడైతే బోర్ కొట్టిందనమాట ఎప్పుడు ఒకటే హెయిర్ స్టైల్ చేసుకుని. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను హెయిర్ స్టైల్ ఇక్కడ. సో చాలా సింపుల్ హెయిర్ స్టైల్, శారీస్లోని డ్రెస్సెస్లోని బాగుంటుంది ఇది. ఇలా కొంచెం కొంచెం పాయలు తీసుకుని ఇలా ట్విస్ట్ చేసుకుని వెనక్కి పెట్టేసుకోవటమే. నేను అన్ని రకాలు ట్రై చేసిన. నేను చెప్పేసి ఇంకొకటి కూడా ఇది తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇలా చేసుకుంటా ఉంటే అత్తయ్య వచ్చి చెప్పారు, నేను కూడా చూశాను ఈ హెయిర్ స్టైల్ అండ్ షీ వాంటెడ్ టు వేర్ ఆన్ ద వెడ్డింగ్ అనమాట. అండ్ తను వేసుకోలేకపోయానని చెప్పారు. బట్ యా, సో అటు సైడ్ ట్విస్ట్ చేసేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ట్విస్ట్ చేసేసుకోవడమే, 2-3 పాయలు అండ్ వెనకాల తీసి క్లిప్ పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ కదండి, వెరీ సింపుల్, బాగుంటుంది. అక్కడక్కడ కొంచెం ఇలా చేసుకో అలా చేసుకొని అత్తయ్య హెల్ప్ చేశారు. 3rd అటెంప్ట్లో వచ్చింది ఫైనల్గా నాకు ఇది. యా, ఐఎమ్ సో బ్యాడ్ అట్ హెయిర్ స్టైల్స్ అండి. సో ఐఎమ్ గోయింగ్ టు బి షోయింగ్ యూ. సో అలా ఉంటుంది. ఇంకా కొంచెం మీరు మంచిగా పిన్ను పెట్టుకుంటే ఇంకా కొంచెం క్లాసీగా ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత ఐ స్టార్టెడ్ గెటింగ్ రెడీ ఫర్ ద డే. క్విక్గా మీకు చూపిస్తాను ఇక్కడ వాట్ ఆల్ ప్రోడక్ట్స్ ఐఎమ్ యూజింగ్ అని. ఫస్ట్ అయితే ఐఎమ్ యూజింగ్ వైటమిన్ సి ఫ్రమ్ ద బాడీ షాప్ యాజ్ మై మాయిశ్చరైజర్. ఆ తర్వాత ఐఎమ్ అప్లయింగ్ సన్ స్క్రీన్ లోషన్. ద సన్ స్క్రీన్ లోషన్ విచ్ ఐఎమ్ హ్యావింగ్ ఇస్ లోటస్. వాళ్ళది సన్ స్క్రీన్ లోషన్ నాకు చాలా చాలా ఇష్టం అది. Next, I'm just using a compact MAC NC42 is my shade, if anybody is interested. And then I'm filling my eyebrows with Maybelline Nudes palette లో ఉన్న డార్క్ బ్రౌన్ షేడ్ తీసుకుని అయితే నేను చేస్తున్నాను. నేను చాలాసార్లు మీరు నాకు ఇదే ప్రోడక్ట్స్ వాడటం చూస్తున్నారు కదా. యా, ఐమ్ జస్ట్ కీపింగ్ ఇట్ సింపుల్ అండి. అండ్ ద లిప్స్టిక్ షేడ్ ఐ హ్యావ్ ఓవర్ హియర్ ఇస్ Kat Von D. ఎక్కువ బ్యూటీ ప్రోడక్ట్స్ కొనటం మానేసాను. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఐఎమ్ జస్ట్ యూజింగ్ దెమ్ ఫర్ నౌ. And there goes in my Sephora bag. Ooh, and that's my mom's pantry andi. Anta bujji shelf lo she arranges everything. And that's my completed look. లోపల చీకటిగా ఉందని కొంచెం లైటింగ్లోకి వెళ్దామని చెప్పేసి బాల్కనీలోకి నడుస్తూ ఇక్కడైతే నా ఫుల్ ఫేస్ లుక్ అయితే చూపించాను. ఏమీ కన్సీలర్ వాడలేదు కదా, సో కొంచెం డార్క్ సర్కిల్స్ అలా కనిపిస్తున్నాయి. What are you making, baby? కాఫీ చేస్తున్నావా? ఎవరికి? అప్పకా? అంటే అమ్మకి చేయవా? యూ విల్ ఫస్ట్ అప్పకి చేయి, తర్వాత నాకు చేయి. ఒక కప్పే ఉందా కాఫీ? తాగు. అక్కడ గణేష్ వాజ్ ట్రయింగ్ టు ఫిక్స్ ద టీవీ అనమాట. టీవీ రిమోట్ కొంచెం ఫిక్స్ చేద్దాం అని చెప్పేసి చూస్తున్నారు. మమ్మీ డాడీ ఇక్కడ ఉండరు కదా, పుట్టుపతిలో ఉంటారు కదా. సో ఇక్కడ టీవీ కూడా వాళ్ళు వాడటం మానేశారు అనమాట. అండ్ దట్స్ ఆల్సో నాట్ వర్కింగ్. సో ఎనీవేస్ ఇక్కడైతే మమ్మీ దండం పెట్టేసుకుని వీఆర్ ఆల్ గెటింగ్ రెడీ. కానీ తర్వాత శ్రీనిక డ్రెస్ మార్చాల్సి వచ్చింది. బికాస్ ఫర్ సమ్ రీజన్ ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు, షీ ఫెల్ సేక్. అండ్ దాని తర్వాత తను వామిటింగ్ చేసేసుకుంది. అస్సలు గుర్తు రావట్లేదు ఏమైందో. బట్ దట్స్ వాట్ హ్యాపెన్. అండ్ టుడే యాక్చువల్లీ డిసైడెడ్ టు వ్లాగ్ అనమాట. సో అందుకనే మీరు నన్ను ఇలా కొంచెం కెమెరా పట్టుకోవడం చూస్తున్నారు. పీపుల్ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ సో ఫ్యాన్సీ కదా, బట్ ఇట్స్ నాట్.
అంటే ముందు చేసిన ఇండియా డైరీస్లో నాట్ ఎవ్రీ వీడియోస్ ఐ వాజ్ యాక్చువల్లీ వ్లాగింగ్ అనమాట. కొన్ని అందుకనే మీరు కొంచెం వర్టికల్ యాంగిల్లో చూస్తారు. ఈ రోజైతే ఐ వాజ్ లైక్ థింకింగ్ ఓకే ఇట్స్ ఎ గుడ్ డే టు వ్లాగ్ అని అయితే వ్లాగ్ చేశాను. సో యా, హియర్ వీఆర్ గోయింగ్ టు పంజగుట్టలో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఎంతమంది వెళ్ళారండి? చిన్నప్పటి నుంచి మాకైతే ఆ టెంపుల్కి వెళ్ళటం చాలా చాలా ఇష్టం, అలవాటు. అండ్ ఎవ్రీ ఇయర్ బర్త్డేస్ కన్నా ఎక్కడికైనా డాడీ ఇక్కడికి వచ్చి మటుకు అన్నదానం అదంతా చేస్తారు. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ టెంపుల్కి అయితే మేము పక్కా వెళ్తాము. సో పిల్లల్ని కూడా అక్కడికే తీసుకుని వెళ్ళాను. చాలా ముందు వెళ్ళిపోయాం, ఇంకా హారతి కూడా స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో ముందే వెళ్ళిపోయాం. సో సేపు అయితే కూర్చున్నాము. ఆ తర్వాత మంచిగా హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. కిడ్స్ కొంచెం బాగానే కోఆపరేట్ చేశారు, అస్సలు గోల చేయకుండా ఉండరు కదా. సో ఇట్ వాజ్ ఓకే. జై జై సాయి నమో నమః. శ్రీనిక మంచి దర్శనం అయిపోయింది. పెరుగు మజ్జిగ బాగుంది. మా చిన్నప్పటి నుంచి వచ్చే టెంపుల్, నువ్వు కూడా వచ్చేసావు కదా. దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబా. ఆ తర్వాత అయితే మేము అక్కడే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాం. దోసా పనీర్ అంటే తన ఉద్దేశం నాన్ అండ్ చీజ్ అనమాట. సో ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్న షాన్బాగ్ వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. ఫుడ్ అసలు సరిగా షూట్ కూడా చేయలేదు. కొంచెం థాలీ అండ్ సమ్ నాన్ అండ్ 2 కర్రీస్ అలా ఆర్డర్ చేసాము. తినేసిన తర్వాత మమ్మీ డాడీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత అయితే మేము మాదాపూర్లో ఉన్న వెల్లంకి ఫుడ్స్కి వెళ్ళాము. బికాస్ గణేష్ ఈజ్ లీవింగ్ ఇన్ అనదర్ 2 days అండ్ హీ వాంటెడ్ టు టేక్ సమ్ స్వీట్స్ బ్యాక్ అనమాట. అండ్ దిస్ ఇస్ ద వన్ ప్లేస్ వేర్ వీ హ్యావ్ ఆల్వేస్ వెంట్. ఎనీ స్వీట్స్ కొనాలన్నా దేనికైనా ఈ షాప్కి మటుకు వెళ్తాము. క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుందండి. ఇదివరకు అయితే ఎస్ఆర్ నగర్లో ఉండేది, ఇప్పుడు మాదాపూర్లో కూడా ఒక బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. బోత్ హాట్ స్వీట్ మీకు మంచి టేస్ట్ కావాలంటే పక్కా ఈ షాప్కి వెళ్ళండి. అండ్ దర్ ఈస్ అనదర్ రీజన్ ఆల్సో వై ఐ మేక్ షూర్ టు గో టు దిస్ షాప్. అది మీరు చూస్తారు, తప్పకుండా చూడండి. బికాస్ చాలామందికి ఇంట్రెస్ట్ అసలు దాని గురించి, ఎంతమంది నన్ను అడుగుతూ ఉంటారు. సో ఇక్కడైతే యాజ్ యూజువల్గా ఐ వాజ్ చెకింగ్ ఆల్ ద హాట్ సెక్షన్ వైల్ గణేష్ ఇస్ చెకింగ్ ఆల్ ద స్వీట్ సెక్షన్. హీ లవ్స్ అరిసెలు అనమాట. సో అక్కడున్న అరిసెలు ఎందుకండి ఈ టేస్ట్, ఇది నెయ్యితో చేశారా ఏ ఆయిల్తో చేశారా అని ఫుల్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. చెప్పాను కదా గణేష్ అందరు వెండర్స్ తోటి హీ హ్యాస్ ఎ వెరీ గుడ్ కాన్వర్సేషన్ అని. సో మంచిగా అరిసెలు అయితే ప్యాక్ చేసుకున్నాడు. నేనైతే కొన్ని సుండలు తీసుకున్నాను. అనిషిత ఫౌండ్ పిస్తాష్యూస్, షీ లవ్స్ దెమ్. సో అదైతే కొన్ని తింటా ఉంది అక్కడ. నౌ కమింగ్ టు వాట్ ఐ వెంట్, యాక్చువల్గా ఎందుకు వెళ్ళాను అక్కడికంటే ఐ వెంట్ టు గెట్ దిస్ హెర్బల్ బాత్ పౌడర్ అనమాట. వెల్లంకి ఫుడ్స్ ది సునిపిండి. ఇది పిల్లలకే కాదండి, మొత్తం మా ఫ్యామిలీ అంతా, అంటే మా మామ్ సైడ్ ఫ్యామిలీ అంతా చాలా ఇయర్స్ నుంచి వీ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్. క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. అందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూపించాను, ఇఫ్ యూ కెన్ రీడ్ దాట్, లైక్ గులాబీ రెక్కలు, పసుపు, కరక్కాయ, అలాంటివి చాలా ఉంటాయి. అండ్ నేను పిల్లలకి కూడా, ఇషితాకి శ్రీనిక కూడా ఇది పుట్టినప్పటి నుంచి అయితే వాడుతూ ఉన్నాను. నా కిడ్స్కి అయితే పడిందండి. మీ కిడ్స్కి ఒకవేళ పడకపోతే ప్లీజ్ డోంట్ యూజ్ ఇట్. నేను నా పిల్లలకి ఏం వాడతాను అని చాలామంది అడిగారు కాబట్టి నేనైతే అది షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకా చాలా కొత్త హెర్బల్ బాత్ ప్రోడక్ట్స్ వచ్చేసినాయేమో, కానీ ఇది మాకు అప్పటి నుంచి మాకు అలవాటైన బాత్ ప్రోడక్ట్ అనమాట. సో ఎనీవేస్ అండి, అక్కడి నుంచి వీ వెంట్ టు సమ్ అదర్ కమ్యూనిటీ అనమాట. మాకేదో పని ఉంది ఆ కమ్యూనిటీలో. సో అక్కడికి అయితే వెళ్ళాము. అండ్ ద కిడ్స్ స్టార్టెడ్ ప్లేయింగ్.
ఐ లవ్ దిస్ కమ్యూనిటీ అండి. సారీ మీకు ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వలేను, బట్ ఐ జస్ట్ లవ్ దిస్ ప్లేస్. అండ్ ఐ మెట్ వన్ ఆఫ్ యూ ఆల్సో హియర్ టుడే. నాకు మమ్మీ పిక్చర్ తీయము. ఇందాకే తీసాను అత్తయ్యకి పిక్చర్ కావాలండి. గణేష్కి వెళ్ళి మమ్మీ పిక్చర్ టైం. అయ్యో వీడియో స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను కదా. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారండి మీరు. వచ్చినట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇప్పుడు దాకా మీరు ఎంజాయ్ చేశారంటే లైక్ చేయండి. అదిగోండి మీరు ఇంకా చేయలేదు, చేసేయండి. తాగేది తక్కువ కుతూహలం ఎక్కువ అంటారు చూడండి, ఆ టైపు. చూసారా ఎలా అరిసిందో శ్రీనిక. బట్ హ్యావింగ్ సెడ్ దట్ షీ లవ్స్ కోకోనట్ వాటర్ అండి. సో అది మటుకు ఈ సమ్మర్ సీజన్లో డైలీ ఒకటైతే ఇస్తున్నాను పిల్లలకి. నో ఈటింగ్, నో తా శ్రీనిక తా. అంటే ఇవ్వకపోతే పిల్లలిద్దరికి కొంచెం మంచిగా ఆయిల్ మసాజ్ చేసి స్నానం అయితే చేయించేసానండి. అండ్ అనుకుంటారు కదా చాలామంది శ్రీనిక అసలు ఏడవదు అని. అంత ఏమీ కాదండి, మినీ రాక్షసి. దానికి డిసిప్లిన్ నేర్పడానికి నేను ట్రై చేస్తూ ఉంటాం, అండ్ గణేష్ కూడా. బట్ గణేష్ ఇస్ గోన్ టు మిస్ హర్ సో మచ్. ఇప్పుడు కూడా ఎక్కువ శ్రీనిక గురించి అడుగుతాడు, బికాస్ దిస్ ఇస్ ద ఏజ్ కదండి. ఫస్ట్ టైం నడవటము, పళ్ళు రావటము అంతా కూడా మిస్ అవుతున్నాడు. ఇంకా వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసి ఇంకా శ్రీనిక పనులని హీ స్టార్టెడ్ డూయింగ్ అనమాట, బికాస్ ఈస్ గోన్ టు మిస్ హర్. సో వైల్ గణేష్ వాజ్ డూయింగ్ దాట్ నేను పక్క నుంచి ఇషితాకైతే స్నానం చేయించేసాను. అండ్ యాక్చువల్గా ఈ వీడియో ఇంతటితోటి నేను ఎండ్ చేద్దాం అనుకున్నానండి, బట్ మరీ తక్కువ లెంత్ ఉంటుంది, 11 minutes ఉంటుందని చెప్పేసి ఇంకొక బిట్ అయితే యాడ్ చేశాను, విచ్ ఇస్ లైక్ రియల్లీ మెమరబుల్ ఫర్ అస్. ఒకవేళ మీకు అంత మెమరబుల్గా అది అనిపించకపోతే, ఒకవేళ మీకు బోర్ కొడితే మీరు ఇక్కడతోటి స్టాప్ చేసేయచ్చండి. ఎనీవేస్ ఇక్కడైతే ఇషిత చూసారా ఎంత బాగా హెల్ప్ చేస్తుందో. బట్టలు ప్యాంట్లు ఎస్పెషలీ మడత పెడతా ఉంటుంది. ఆ తర్వాత సో దిస్ ఇస్ వాట్ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ మెమరబుల్ ఫర్ మీ. షీ గాట్ ఎ వాకర్ అనమాట. అండ్ సో నిజం చెప్పాలంటే మీ కిడ్స్కి వాకర్ అస్సలు అవసరం లేదండి. ఇషితాకి మేము అస్సలు వాకర్ కొనలేదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు కొద్దిగా పేరెంట్స్ ఎంజాయ్ చేస్తారు. తనకి ఇంట్లో బోర్ కొడుతుంది, ఏమీ టాయ్స్ లేవు, సమ్ ఆర్ ది అదర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పేసి అయితే మేము దానికి వాకర్ కొన్నాము. This is your first walker. You never walk. Look at that, Shinika's first walker. Srinika's first walker. Can you push her with that, Ishita? శ్రీనిక కంటే 100 times ఎక్కువ ఎక్సైటెడ్ జోస్లో ఉంది ఇషిత. అండ్ నేను కూడా ఈవెన్ ఐ రియలీ వాంటెడ్ టు సీ హర్ వాకింగ్. You don't push her, Ishita. ఏ అచ్చి కెనాట్ స్టాప్ గణేష్, ఒక్కసారి చేయని అమ్మా. కాల్ శ్రీనిక కాల్. Ishita, she needs to walk slowly. She cannot walk అమ్మా. ఒక్కసారి ఇష్ట వదిలే. చూడు అది చాలా పొడుగ్గా ఉంది. సో ఫైనల్గా కొంచెం ఇషితానైతే కూల్ డౌన్ చేసి, తనకి హైట్ కొంచెం తక్కువైందనమాట. నేను ఈ ప్రోడక్ట్ అయితే ఎవరికి రికమెండ్ చేయనండి, బికాస్ ఇది మేము అమెజాన్లో కొన్నాం. బాగాలేదు అని కాదు, బోల్డ్ అని మంచి ఉంటాయి. ఇంకా మేము ఫాస్ట్గా అప్పుడైతే ఇది కొనేసాము. కొద్దిగా హైట్ తక్కువైందని. గణేష్ వాస్ ఇంక్రీజింగ్ హైట్, బట్ ఇట్ డిడ్ సర్వ్ ద పర్పస్. షీ హ్యాడ్ సో మచ్ ఫన్. ఒక 2 months అలాగా అప్పుడప్పుడు దీంట్లో కూర్చొని తిరుగుతూ ఉండేది. అండ్ ఇట్ వాస్ సచ్ ఎ ట్రీట్ టు సీ దెమ్, ఎస్పెషలీ మమ్మీ డాడీ అత్తయ్య మావకి. బికాస్ చిన్నప్పుడు నేను అలా నడిచేదాన్నంట, మళ్ళీ పిల్లల్ని అలా నడవటం చూడలేదు వాళ్ళు. సో అందుకని చెప్పేసి అయితే ఇది కొన్నాము. అండ్ షీ స్టార్టెడ్ వాకింగ్. అత్తయ్య చూడండి చూడండి. దట్స్ హౌ ద డే వెంట్ అండి. అండ్ నిన్న నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోల్ పెట్టాను అనమాట, వేర్ ఐ ఆస్క్డ్ మీరు నా ఇండియా డైరీస్ చూడటానికి ఇష్టపడతారా, లేకపోతే ఫర్ ఎ చేంజ్ కెన్ ఐ జస్ట్ డూ కుర్తీ హాల్ గెట్ రెడీ విత్ మీ టైప్ ఆఫ్. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. 51% ఆఫ్ యూ ఓటెడ్ ఫర్ ఇండియా డైరీస్ అండ్ దెన్ 49% ఓటెడ్ ఫర్ కుర్తీ హాల్. సో అందుకని ఇండియా డైరీస్ వీడియో అయితే ఫస్ట్ పెట్టాను. నా నెక్స్ట్ వీడియోలో కొద్దిగా డిఫరెంట్గా అయితే మీరు చూస్తారు. సో అంటిల్ దెన్ ఐ విల్ సీ యూ ఆల్ లేటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. Bye-bye.